ఎందుకలా చూస్తున్నావు కౌశల్య? కార్డ్స్ చూపించు. ముందు కార్డ్స్ నువ్వు చూపించు. హా? ఎందుకు చూపించను? నా దగ్గర పేరుంది, 2 కింగ్స్. డాడీ ఆగు. ఇంకా నేను నా 3వ ముక్కను చూపించలేదు. అవునా? అయితే చూపించు. గెలిచారు. కంగ్రాట్స్ వదినా, మీరే గెలిచారు. మేం గెలిచాం పద్మావతి. అవును కౌశల్య, నువ్వే గెలిచావు. కౌశల్య, ఈ రోజు తర్వాత నేను ఇక కార్డ్స్ ని ముట్టుకోను. ఒట్టేసి చెప్పు. ఈ డబ్బంతా నీదే, తీసుకో. ఈ చెడు ఆట నుంచి నిన్ను మాన్పించడానికే నేనిప్పుడు ఈ ఆటనాడాను. ఎందుకంటే జూదం ఆడడం, ఆడేందుకు ప్రోత్సహించడం చాలా పెద్ద పాపం. ఇలాంటి ఆటలు ఆడడం వల్ల మనిషి వ్యక్తిత్వం చెడిపోతుంది. ఎలాంటి కష్టం చేయకుండా డబ్బు సంపాదించాలనే దురాశను కల్పిస్తుంది ఈ ఆట. ఇలాంటి పొరపాట్లు చేసి మనిషి తన వ్యక్తిత్వాన్ని ఇంకా తన సర్వస్వాన్ని పోగొట్టుకుంటాడు. దీనికి అతి గొప్ప ఉదాహరణ మహాభారత కథ. భలే గొప్పగా చెప్పావు. అసలు యుధిష్ఠిరుడు జూదం ఆడకపోయిండుంటే అతని రాజసింహాసనాన్ని కోల్పోయేవాడు కాదు, యుద్ధం జరిగేది కాదు. ఇది తెలుసుకొని అనార్థాలు తెచ్చే దారిలో ఎన్నటికీ నడవకూడదు, ఆటల్లో కూడా. అర్థమైందా? అత్తయ్య గారు, మమ్మల్ని క్షమించండి. అత్తయ్య గారు, మమ్మల్ని కూడా క్షమించండి. ఇక వదిన గారు నన్ను కూడా క్షమించండి. లేదు లేదు, అలాంటిదేం లేదు. ఇందులో అసలు మీ అందరి తప్పు ఏమీ లేదు. నేను క్షమించేశాను. సంతోషమండి. కౌశల్య, నన్ను కూడా క్షమించు. గివ్ మీ మీరు కాదు, గివ్ మీ హాగ్. ఏమండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిది? అరే ఏంటండి ఇలా ఊగుతోంది? గిట్టుగా పరిగెత్తండి. రక్షించండి, భూకంపం వచ్చినట్లుంది. త్వరగా పదండి. త్వరగా పద, హాల్లో వాళ్ళని లేపాలి. ఎవరినండి? ఆ ప్యాడీ అంటే వాళ్ళ అమ్మాయి హాని గుర్తు పెడుతూ హాయిగా పడుకుంటారు. త్వరగా పద, లేపాలి వాళ్ళని. అయ్యో, ఏమండి నెమ్మదిగా. ఏమైంది? ఏమండి జాగ్రత్తగా, గట్టిగా పట్టుకోండి. ఇదేదో భూకంపంలా ఉంది. అరే అమ్మా, అరే బాబు, మన ప్రియా ఎక్కడుంది? వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళింది. ఆయన మన ఇంటికి వచ్చి బిజినెస్ విషయాలు మాట్లాడేదే వాళ్ళ ఇంటికి. అత్తయ్య గారు, 2012 సినిమాలో చూపించినట్లే ఇప్పుడు నిజంగా జరుగుతున్నట్లుగా ఉంది. ప్రపంచం అంతం కాబోతుంది. కాకపోతే కొంచెం లేట్ అయిందంతే. పదండి పదండి. భూకంపం వచ్చింది. అరే, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమండి నెమ్మదిగా. రక్షించండి, ఆగండి.
ఏంటిది? అరే భూకంపం ఆగిపోయింది. వచ్చి మీరంతా లేచి చాలా మంచి పని చేశారు. ఇంకా కాసేపు నుంచే నేనే మిమ్మల్ని అందరినీ లేపేదాన్ని. ఆ? ఇంకాసేపు అయ్యుంటే మా కొంపే కూలిపోయి ఉండేది. అసలు ఏం చేస్తున్నారు మీరు? మేము గెటింగ్ అప్ చేస్తున్నాము. గెటప్ షీ మీన్స్ వార్మ్ అప్. వార్మ్ అప్. హో వార్మ్ అప్. అయ్యో, ఏ చలి పెడుతుందా? అయితే ఏసీ ఆఫ్ చేసుకోవాల్సింది. అయ్యో కౌశల్య, నీకే విషయమో తెలియదు. వాట్ టు డు? వార్మ్ అప్ అంటే శరీరంలో వేడిని పెంచడం. జాగింగ్ కి ముందు బాడీ పూర్తిగా ఫ్రీ అయ్యేందుకు చేస్తారు. అవునా? అరే ఇక పదండి పదండి అరే పదండి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎలాగో లేచారు, సో వాట్ టు డు? జాగింగ్ కి వెళ్దాం పదండి. ఏంటి ఈ టైంలోనా? ఇప్పుడా? అవును ఇప్పుడే. ఏమండి, గాడ్ ప్రామిస్ మాకు ఇంకా నిద్ర మొత్తే వదలలేదండి. క్రిష్, అమెరికాలో పొద్దున్నే మార్నింగ్ వాక్ కి వెళ్తారు తెలుసా? అవును, బ్రహ్మాండమైన ఐడియా ఆంటీ. అందుకే ఇప్పుడు మనమంతా జాగింగ్కి వెళ్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం. ఏమండి అన్నయ్య గారు? అలాగే నేను కూడా వస్తాను. ఆ. పదండి వెళ్దాం. కౌశల్య, నువ్వు కూడా మాతో పడురా. లేదు, నాకంత అవసరం లేదు. ఇంటి పనులన్నీ చేసుకుంటే ఎక్సర్సైజ్ చేసినట్లే. అరే కౌసల్య, ఇంటి పనే వ్యాయామమే. చేద్దాం పద. పదండి పదండి, అందరం కలిసి వెళ్దాం. దేవుడా, ఈ కంపుకి ముక్కులు పగిలిపోతున్నాయి. అయ్యయ్యో, నా ముక్క అదిరిపోయింది. చూసారుగా, జాగింగ్ చేయకపోతే ఇలాగే జరుగుతుంది. మీలో ఎవరికొకరికి కడుపు పారైంది. అందుకే ఇలాంటి భయంకరమైన విషపూరితమైన బాంబులు వేస్తున్నారు. అందుకే అంతా నాతో పాటు జాగింగ్ చేయండి, ఫిట్నెస్ పెంచుకోండి. అర్థమైందా? హరి అప్, కమాన్, హరి అప్. హరి అప్? నేను హరి ఓం విన్నాను, కానీ ఈ హరి అప్ అంటే ఏంటి? ఓ వాట్ టు డు? అరే హరి ఓం కాదు, హరి అప్. త్వరగా పదండి, లేదంటే మార్నింగ్ ఫ్రెష్ టైం మిస్ అవుతాం. ఓహో, ఎవరు వచ్చినా రాకున్నా క్రిష్ గారు మీరు మాత్రం వస్తారు కదా నాతో? పద పద పద. అరే ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. ఆహా, అలాగా? మేము మార్చుకుంటాం. పద, పదండి, పదండి, మీకోసం బయట వెయిట్ చేస్తాను. కమాన్. పద కౌసల్య, మనం కూడా బయటికెళ్ళి ఫ్రెష్ ఎయిర్ పీలుద్దాం. హా హా హా. ఓ మై గాడ్, క్రిష్ గారు, వాట్ టు డు? మీరెంత స్మార్ట్ గా ఉన్నారు. ఇక చూడండి, మీరు రోజు జాగింగ్ చేస్తే ఇంకా స్మార్ట్ గా తయారవుతారు. Yes. పదండి. ఏమండి, ఏంటి? ఆగండి, నేను కూడా మీతో వస్తున్నాను. ఈ రోజు చంద్రుడు ముందుగానే వచ్చేసాడే. ఏమండి, జోకులొద్దు. ఇక పదండి, నేను కూడా మీతో వస్తాను. కౌశల్య, నువ్వు జాగింగ్ చేస్తావా? అది కూడా చీరలోనా? ప్యాడీ, ఇది భారతదేశం. చీర కట్టుకొని ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయులతో యుద్ధం చేసినప్పుడు మరి నేను ఈ చీర కట్టుకొని పరుగు పెట్టలేనా? ఓకే వాటెవర్, పద. వచ్చేసాం పేడ ఆంటీ గారు. ఆంటీ గారు ఒక నిమిషం, మేము కూడా జాగింగ్ వస్తామండి. మేం కూడా వచ్చేసాం. జాగింగ్ కి మేము సిద్ధం. అరే ఏమండి, అన్ని తెచ్చారా? అన్ని తీసుకొచ్చాను. మేం కూడా రెడీగా ఉన్నాం. ఓహో, అరే వా.
గుడ్. అందరూ వచ్చేసారు కదా? అందరం వచ్చేసాం. ఓకే, మీరు ఇలా రోజు జాగింగ్ చేస్తే నాలా హనీ లాగా ఫిట్ గా ఉంటారు. కమాన్ కమాన్, రండి. అలాగే పదండి 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 పదండి. అరే ఇదేంటి, ఈ చిన్నమ్మగారు మొత్తం ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? అదేదో నేను తెలుసుకోవాలి. వీళ్ళంతా ఇంత పొద్దున్న ఎక్కడికి పరుగులు పెడుతున్నారో? ఏమండి ప్యాడీ గారు, ఆ. మీరు నా బాల్యాన్ని గుర్తుకు తీసుకొస్తున్నారు. ఇది మరీ విడ్డూరం. ఇప్పుడు మీకేదో వయసు అయిపోయినట్టు. ఇప్పుడు కూడా మీరు బాబులాగానే కనిపిస్తారు. కిచి కిచి బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరే, ఈ పార్క్ ఇంత చిన్నగా ఉంది, ఇంకా వేడిగా ఉంది. మీకు తెలుసా, మా అమెరికాలో చాలా పెద్ద పెద్ద పార్క్స్ ఉంటాయి. అక్కడ సూర్యుడు కూడా చాలా కూల్ గా ఉదయిస్తాడు. ఇది తనకేం తెలుసు? ఇది భారత్ అయినా అమెరికా అయినా సూర్య భగవానుడు అందరికీ ఒకే విధంగా వెలుగునిస్తాడు. బాబ్స్, అరే మీరు కంగారు పడకండి మీనాక్షక్క, నేను ఒక్కదానే చాలు వీళ్ళకి. ఈ అమ్మ కూతుడని బయట గంటేస్తాను. వారి దేవుడా, నా నడు మిరిగింది. అయ్యో ఆర్తి, ఏమైంది? అరే ముందు చేయి పట్టి పైకి లేపు. ఈ ముదిరిష్టపు తొక్క ఎవరేశారో నాకు తెలియాలి. ఒరే దొంగ మొహమా, నువ్వేనా ఈ తొక్కేసింది? ఏయ్ ఏంటి అలా చూస్తా? నేనేం తొక్క వేయలేదు. ఎవరేశారో వాడని అడుగు. గౌరీ వేసిందా? అరే కాదు కాదు, నేనెప్పుడేశాను? అరే దొన్నేనుగా. ఆగు, చెప్తాను నీ సంగతి. ఆర్తి ఆగు ఆర్తి. అరే ఇంత పెద్దగా పెద్ద మర్రి చెట్టులాగా ఉన్నావు. కొంచెమైనా మెదడుందా నీ బుర్రలు? అసలు తిన్న తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా? అరే ఏనుగు పిల్లలా ఉన్నావు. నేను నీతోనే మాట్లాడుతుంది. సమాధానం చెప్తావా లేదా? అయిపోయిందా? ఇక నేరుగా ఇంటికెళ్ళు. అయినా నువ్వు ఎండిన కట్టెపుల్లలా ఉన్నావు. ఇంకాసేపు ఇక్కడ నిల్చుంటే కాలి బూడిదైపోతావు. అరే నువ్వు నీరు పట్టిన పుచ్చకాయలా ఉంటే ఊరంతా నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఇదేమన్నా నీ బాబు సొమ్మనుకున్నావా? నువ్వింత పెద్ద టైరువి, ఒక్క సూతో పంచర్ పెట్టి నీ గోలంతా తీసేస్తాను. అప్పుడు గాని ఆర్తితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు. ఓరి దేవుడా! ఎండు కట్టి పుల్ల, చెప్పాను కదా నిన్ను ఇంటికి వెళ్ళిపోమని. అయినా విన్నావా? చూసావా, ఒకసారి ఊదితే ఎలా పడిపోయావో? గట్టిగా వేలు తాకిందంటే ఏమైపోతావు? నాతో పెట్టుకోకు. అరే జరుగు దొంగ మొహమా. నీ సంగతి చెప్తాను. ఎవరిని నువ్వు బెదిరించేది? నేను గాని ఒక్కటిచ్చానంటే మళ్ళీ జన్మకు కూడా కోలుకోవు. అయ్యో దెయ్యం, ఈ రాక్షసుని తట్టుకోవడం నా వల్ల కాదు. ఏమయ్య తాళి కట్టుకోవడం? ఏమండి ఇక చాలు. గాడ్ ప్రామిస్, కిట్టు గారు అలసిపోయాడు. ఇక నా వల్ల కాదండి. కిట్టు గడి పని ఫినిష్. అది కాక నాకు నిద్ర కూడా సరిపోలేదు. చాలన్నయ్యా, ఇక పరిగెత్తడం నా వల్ల కాదు. అరే ఏంటిది, మీరు నాకన్నా చిన్నవాళ్ళని ఇంత త్వరగా అలసిపోతారు? లేవండి లేవండి, మనం ఇంకాసేపు జాగింగ్ చేయాలి. అయ్యో వద్దండి వద్దు. ప్యాడీ ఆంటీ కోసం, ఆమె సంతోషం కోసం. అంటే ఆవిడ సంతోషం కోసం మా ప్రాణాలు బలివ్వమంటారా? మా వల్ల కాదు. సారీ అన్నయ్య, ఇలా కాకాలు పట్టడం వల్ల ఉపయోగమే ఉండదు. నాకు తెలిసి ప్యాడీ అంటే మీకు డీలర్షిప్ ఇవ్వడం అసాధ్యం. మీరు నా యంగ్ స్ట్రాంగ్ తమ్ముళ్ళు, నా కోసం ఈ మాత్రం చేయలేరా?
మీరంతా మీ జీవితాల్లో బాగా సెటిల్ అయ్యారు. నా సంగతి చూడండి, ఎన్నో సంవత్సరాలుగా ఒకటే షాప్ పెట్టుకుని వేలాడుతున్నాను. అంతే బతుకు, అంతా అక్కడే. ఎలాంటి ఎదుగు బదుగు లేదు. పప్పు బియ్యం తూచి నా జీవితం గడిచిపోవాల్సిందేనా? అంతేగా, నా కోసం ఈ మాత్రం సాయం చేయలేరా మీరు? పదండి లేవండి, జాగింగ్ చేద్దాం. ప్యాడీ ఆంటీ! అన్నయ్య గారు కరెక్ట్ గా చెప్పారు. పదండి రండి. అన్నయ్యకి అకస్మాత్తుగా ఏమైంది? విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అదే మాట అన్నయ్య ముందంటే బాధపడతాడు. నాకేమాత్రం ఇబ్బందిగా లేదు. ఎంత దూరం పరిగెడితే అంత మంచిది. సరే గాని ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ సంగతి ఏంటి? నువ్వు సరేనంటే మీనాక్షి టిఫిన్ నుంచి వేడి పొంగల్ తెప్పించనా? అరే వద్దండి, వద్దు. అరే క్రిష్ గారు, what to do? అరే ఫుడ్ గురించి ఇప్పుడు ఆలోచించకండి. జాగింగ్ మీద శ్రద్ధ పెట్టండి. జాగింగ్ చేయండి. ఇది తాగు. వాట్ బాబ్స్? జ్యూస్. మీనాక్షి, కమలా, మాటలు కాస్త ఆపి జ్యూస్ తీసుకురండి. పువ్వులాంటి పాప అలసిపోయింది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అరే తీసుకురండి. వస్తున్నా. చచ్చింది. జ్యూస్. ఓహో కమలా, నువ్వున్నావి? అల్లరి చేయకు నువ్వు. అలాగే గౌరక్క. సరే హనీ, వాళ్ళ సంగతి వదిలేసి నిమ్మకాయ నీళ్ళు తాగు. తీసుకో. ఎడు చూడండి, ప్యాడీ ఆంటీకి మా అమ్మకి మధ్య పోటీ జరుగుతుంది. రండి. అది చూడండి, వాళ్ళిద్దరి మధ్య రేస్ జరుగుతుంది. అత్తయ్యగారు ఇంటికి వెళ్దామా? అలాగే వెళ్దాం పదండి. ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ఇంటికి వెళ్దాం పదండి. అది ఇక్కడ పెట్టండి. సరిగ్గా చూసుకో, నువ్వు కావాలన్న వస్తువులని వచ్చేయలేవో. సామాన్లన్నీ వచ్చినట్టే ఉందండి, కానీ ఇంత ఖర్చు చూసి నా మనసు కంగారు పడుతోంది. 10 రోజుల సామాను 2 రోజుల్లోనే అయిపోయింది. అవును, ఆ మాట మాత్రం నిజమే. ఖర్చు బాగా పెరిగిపోయింది. అయినా కానీ ప్యాడీ ఆంటీ ఒక్కసారి మనకు డీలర్షిప్ ఇచ్చేందుకు ఒప్పుకుంటే మన సంపాదన 2 కాస్త 4 పెరిగిపోతుంది. అప్పుడు ఈ చిన్న ఖర్చుల గురించి బాధ ఉండదు. నువ్వు మాత్రం వాళ్ళని జాగ్రత్తగా ఏ లోటు రాకుండా చూసుకోవాలి. వాళ్ళకి చిన్న ఇబ్బంది కూడా రాకూడదు. అలాగేనండి. నేను అనుకునేది ఏంటంటే, ఈ డీలర్షిప్ విషయం నాన్నగారితో మాట్లాడతాను. ఆయన ప్యాడీ ఆంటీని ఒప్పిస్తే త్వరగా వ్యవహారం కొలిక్కొచ్చేస్తుంది. ఇది నిజమేనండి. మరి అత్తగారితో? అమ్మతోనా? అమ్మగారితో నువ్వు మాట్లాడు. నేనా? అవును, అదే కరెక్ట్ పద్ధతి. నువ్వు అమ్మగారితో మాట్లాడు, నేను నాన్నగారితో మాట్లాడతాను. సరేనండి. నేను ఇక వెళ్ళొస్తాను. అలాగే.